బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ హాట్ కామెంట్స్ చేశారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ ని గెలిపించబోతున్నామని, ఎంఐఎంతో కలిసి 300 సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు దానం నాగేందర్. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ హాట్ కామెంట్స్ చేశారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ ని గెలిపించబోతున్నామని, ఎంఐఎంతో కలిసి 300 సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు దానం నాగేందర్. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ హాట్ కామెంట్స్ చేశారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ ని గెలిపించబోతున్నామని, ఎంఐఎంతో కలిసి 300 సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు దానం నాగేందర్. రైట్, ఇక దానం నాగేందర్ చేసిన సంచలన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ లో? ఇప్పుడైతే దానం నాగేందర్ నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు రాజీనామా చేస్తారు అనే ఒక వార్త కూడా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు మాత్రం నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటున్నారు. సో ఎలా చూడాలి అసలు దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలని? శాలిని, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా చూస్తూ ఉన్నాము మనము, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఒకవైపు ఇటు హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది. నిన్న మొన్నటి వరకు కూడా స్పీకర్ కూడా వీటికి సంబంధించి ప్రత్యేకంగా విచారణ కూడా చేపట్టడం జరిగింది. ఈ విచారణ తర్వాత కూడా ఆయన దీనికి సంబంధించి పార్టీ మారినట్టు ఎమ్మెల్యేలు ఎక్కడా కూడా తన దృష్టికి రాలేదని చెప్పి, ఎక్కడా కూడా ఆధారాలు లేవని చెప్పేసి కూడా ఆయన ఈ తీర్పు కూడా స్పీకర్ వెలువరించిన పరిస్థితి మనం చూసాము. ఈ నేపథ్యంలోనే తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పి, తను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరికొద్ది రోజుల్లో హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ఒకవైపు ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ డివిజన్లను కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం 150 డివిజన్లో ఉన్నటువంటి జీహెచ్ఎంసీని 300 డివిజన్లకు పెంచడం జరిగింది. ఈ 300 డివిజన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ 300 సీట్లు గెలుచుకునే విధంగా కూడా ఒకవైపు తమ మిత్రపక్షమైనటువంటి ఎంఐఎంతో కలిసి 300 సీట్లను గెలుచుకునే విధంగా కృషి చేస్తామని చెప్పి కూడా దానం నాగేందర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు చూసినట్టయితే ఒకవైపు ఏమో పార్టీ మారినట్టుగా కూడా ఎక్కడ ఆధారాలు లేవు అని చెప్పేసి ఒకవైపు స్పీకర్ ఏమో దీన్ని డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లన్నీ కూడా తోసిపుచ్చడం జరిగింది. మరొక వైపు దానం నాగేందర్ విషయానికి వచ్చినట్టయితే గతంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత 2024లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిపై ఆయన పోటీ చేయడం జరిగింది. సో అయినప్పటికీ కూడా ఆయనపై డిస్క్వాలిఫికేషన్ ఇంతవరకు కూడా జరగలేదు. ఒకవైపు ఈయనతో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విషయంలో కూడా సో వీళ్ళిద్దరికి డిస్క్వాలిఫికేషన్ తప్పదు అని చెప్పేసి కూడా ఒకవైపు వార్తలు వచ్చిన నేపథ్యంలో సో తాజాగా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు, దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాల సంచలనంగా మారాయి. ఒకవైపు స్పీకర్ కానివచ్చు, అదేవిధంగా ఇటు కోర్టులు కానివచ్చు పార్టీ మారినట్టుగా ఆధారాలు లేవు అని చెప్పేసి ఒకవైపు చెప్తా ఉన్నారు. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ బాహాటంగానే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. తాజాగా తను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పేసి కూడా ఏవైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. నిన్న మొన్నటి వరకు కూడా దానం నాగేందర్ రాజీనామా చేస్తారు, ఆయన డిస్క్వాలిఫికేషన్ తప్పించుకునేందుకు, ఆయనపై అనర్హత తప్పించుకునేందుకు ఖచ్చితంగా ఆయన
రాజీనామా చేయబోతా ఉన్నారని చెప్పేసి కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గుసగుసలు వినపడ్డాయి. ఈయనతో పాటు కడియం శ్రీహరి కూడా వీరిద్దరు కూడా రాజీనామా చేయబోతా ఉన్నారు. త్వరలోనే ఈ 2 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ జోష్లోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అని చెప్పి కూడా పార్టీలో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు కూడా రాజీనామా చేస్తారు. వీరితో పాటు తెల్ల వెంకట్రావు ఈ ముగ్గురు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా కూడా కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. సో తాజాగా ఈ వార్తలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా కూడా తాజాగా మరి ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అని చెప్పడం జరిగింది. సో ఈ అన్ని అంశాలను చూస్తే ఏం జరగబోతా ఉంది, ఆయన ఇదే విధంగా కంటిన్యూ కాబోతా ఉన్నారా కాంగ్రెస్ పార్టీలోనే, లేదంటే ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నారా, రాజీనామా చేసే ముందే సో ఇట్లాంటి వ్యాఖ్యలు కావాలని చేశారా సో అన్న అటువంటి చర్చ అయితే రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం అయితే సాగుతూ ఉంది. సో అదేవిధంగా ఇటు స్టేషన్ కన్పూర్, అదేవిధంగా ఇటు తెల్లం వెంకట్రావుకు సంబంధించి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిందని చెప్పొచ్చు. శాలిని, రాజు, స్పీకర్ ఏమో పార్టీ మారినట్లు అసలు ఆధారాలు లేవని చెప్పారు. ఇప్పుడు మాత్రం దానం నాగేందర్ నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని అంటున్నారు. సో ఈ రోజు చేసిన దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను ఇటు బీఆర్ఎస్ ఏ విధంగా మలుచుకునే అవకాశం ఉంది? ఒక అస్త్రంగా భావించొచ్చా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, తన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే, తన కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని ఏదైతే చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడో, సో వీటన్నిటిని కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ సో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉందో అనేది ఇక్కడ కీలకంగా మారింది. మరొకసారి ఇటు స్పీకర్కు ఫిర్యాదు చేస్తారా, లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా, లేకుంటే సో ఆయన ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారో అనేటివన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా వీటికి సంబంధించి ముందుకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కానీ సో ఆయన ఏ పరిస్థితిలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారో, సో ఎవరి వద్ద ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారో అనేది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అవన్నీ కూడా చూసిన తర్వాత ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆయన మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైనే ఆయన ఎంపీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని చెప్పేసి కూడా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ తాజాగా స్పీకర్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో, ఆయన ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అందులో ఎవరు కూడా పార్టీ మారినట్టు, ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఇక్కడ కూడా తనకు ప్రూఫ్లు లేవని చెప్పడం జరిగింది. కేవలం అభివృద్ధి విషయానికి, నియోజకవర్గానికి సంబంధించినటువంటి పనుల విషయానికి సంబంధించి మాత్రమే ముఖ్యమంత్రిని కలిశారు ఎమ్మెల్యేలు అని చెప్పి కూడా తన తీర్పులో, సుదీర్ఘమైనటువంటి తీర్పులో వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరి ఇట్లాంటి వ్యాఖ్యలు దానం నాగేందర్ ఎందుకు చేయవలసి వచ్చింది అనేది మాత్రం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీటన్నిటిని కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే గమనిస్తూ ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతా ఉంది అనేది కూడా తెలియాల్సి ఉంటుంది. ఒకవైపు ఏదేమైనప్పటికీ కూడా అల్టిమేట్గా స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అవుతుంది. ఇప్పటివరకు కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళినప్పటికీ కూడా స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా స్పీకర్కు గడువు కూడా సుప్రీంకోర్టు గతంలో విధించడం జరిగింది. ఆ గడువులోపు అందరి ఎమ్మెల్యేలను కూడా ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది, విచారించడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి ఫిర్యాదులు అన్నింటినీ కూడా ఆయన వాటన్నిటిని కూడా పరిశీలించి సుదీర్ఘంగా పరిశీలించిన తర్వాత ఇటీవల ఆయన తీర్పు కూడా వెల్లడించడం జరిగింది. ఎక్కడా కూడా ఆధారాలు లేవు అని చెప్పి. కానీ ఈ ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే మాత్రం బాహాటంగానే తను కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేను, తను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పి కూడా ఏవైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాల్లో, ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రాజకీయ వర్గాల్లో అయితే ఒక సంచలనంగా మారిందనే చెప్పొచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ రాజ్.